శ్రీశైలం డ్యాం ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యికి తక్షణమే మరమ్మతులు చేయకపోతే డ్యాం భద్రతకే ముప్పు పొంచి ఉందని డ్యాం సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇంజనీరింగ్ నిపుణుల బృందాన్ని శ్రీశైలం డ్యాం పరిశీలనకు పంపింది. డ్యాం మెయింటెనెన్స్ పై నిపుణుల బృందం ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దక్షిణ తెలంగాణ రాయలసీమ ప్రాంత పరిధిలో 1980లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 315 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో 10 గేట్లున్నాయి. జల విద్యుత్ ఉత్పత్తి ప్రధాన లక్ష్యంతో శ్రీశైలం డ్యాంను నిర్మించారు. శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా హైడల్ పవర్ జనరేషన్ జరుగుతోంది. రాష్ట్ర విభజన టైంలో ఎడమ జల విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణకు, కుడి జల విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. 2009లో రికార్డు స్థాయిలో వరదలొచ్చాయి. భారీ వరదలు వచ్చిన ప్రతిసారి డ్యాం ప్లంజ్ పూల్ దెబ్బతింటోంది. శ్రీశైలం డ్యాం ప్లంజ్ పూల్లో ఏర్పడిన గొయ్యి వల్ల డ్యాం భద్రతకే ముప్పు పొంచి ఉంది. ఇదే విషయాన్ని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏడాది కిందట హెచ్చరించింది. ప్లంజ్ పూల్లో ఏర్పడిన గొయ్యిని కాంక్రీట్ టెట్రా ప్యాడ్స్ తో పూడ్చాలని సూచించారు ఇరిగేషన్ నిపుణులు. దీంతో పాటు జియోలాజికల్ స్టడీస్, డ్యాం బ్రేక్ అనాలిసిస్ పరీక్షలు చేయాలన్నారు. ప్రాజెక్టులోని ప్రెషర్ సేల్స్ పనిచేయటం లేదన్నారు. డ్యాం గ్యాలరీలో డ్రైనేజీ రంధ్రాలు మూసుకుపోయాయని, వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పారు. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర జలవనరుల సంఘం, కృష్ణా రివర్ బోర్డుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మే నెలలోపు మరమ్మతులు పూర్తి చేయాలని ఎన్డీఎస్ఏ ఆదేశించింది. ప్రాజెక్టును నిర్మిస్తున్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మరమ్మత్తు పనులకు చర్యలు తీసుకోవాలంది. శ్రీశైలం నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్లు ఈ పనులను పర్యవేక్షించాలని తెలిపింది. శ్రీశైలం డ్యాం ప్లంజ్ పూల్ విషయంపై విచారణ కోసం పూణేకి చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సహాయాన్ని కోరాలని ఎన్డీఎస్ఏ సూచించింది. ఏపీ ప్రభుత్వం ఇంజనీరింగ్ నిపుణుల బృందాన్ని శ్రీశైలం డ్యాం పరిశీలనకు పంపింది. శ్రీశైలం డ్యాం ప్లంజ్ పూల్ ని ఏపీలో భారీ గొయ్యి కారణంగా విద్యుత్ కేంద్రాల పునాదులకు పగుళ్లు ఏర్పడే ముప్పు ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, రిజర్వాయర్ల ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. శ్రీశైలం డ్యాం గేట్లను పరిశీలించారు. 2 జల విద్యుత్ కేంద్రాల మధ్య ప్లంజ్ పూల్లో గొయ్యి ఏర్పడిందని నిర్ధారించారు. 2009లో డ్యాం ఎఫ్ఆర్ఎల్ కన్నా 9 అడుగుల ఎత్తున ప్రవాహం వచ్చినప్పుడు ఒక్కో గేటు సామర్థ్యం కన్నా 178% నీటిని వదిలారన్నారు. ఆ ప్రభావం వల్లే ప్లంజ్ పూల్లో గొయ్యి ఏర్పడిందంటున్నారు. ఇది డ్యాం ఆఖరి పాయింట్ నుంచి 60 మీటర్ల దూరంలో ఉండటం వల్ల ఆనకట్టకు ముప్పు లేదన్నారు. ఆందోళన చెందాల్సినంతగా లీకేజీలు లేవన్నారు. డ్యాం గేట్లు ఏర్పాటు చేసి 45 ఏళ్లు గడిచాయని, కాలపరిమితి మరో 5 ఏళ్లు ఉందని, జాగ్రత్తగా నిర్వహిస్తే మరో 30 ఏళ్ల వరకు ఎలాంటి డోకా ఉండదన్నారు. గేట్ల నిర్వహణపై నివేదిక ఇస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు, రిజర్వాయర్ల ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. 315 టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 200 టీఎంసీలకే పరిమితమైంది. 50 ఏళ్ల కిందట నిర్మాణమైన ఈ ప్రాజెక్టుకు వరదల వల్ల ప్లంజ్ పూల్లో గుంతలు ఏర్పడుతున్నా ప్రతి ఏటా జరగాల్సిన మెయింటెనెన్స్ నిర్వహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. డ్యాం సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరికలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరమ్మతులపై దృష్టి పెట్టాలంటున్నారు ఇరిగేషన్ నిపుణులు.